Good morning, friends. Andarki, welcome to my channel. Happy Independence Day to all. Happy 77 Independence Day to all my friends and relatives and all my friends and all my Shreyabhlashis. ఇండిపెండెన్స్ డే వచ్చి 77 ఇయర్స్ అయినా సరే మన ఇండియా ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అది ఎందుకంటానేమో మన నాయకుల వల్లే. నేనేదో దేశానికి తప్పు చెప్తున్నాను అవన్నీ కాదు. నేను గమనించినంత వరకు నేను పుట్టిన తర్వాత 2000 ఇయర్ వరకు పర్వాలేదు కొంచెం దేశం. మనం ఈ 23 ఇయర్స్ నుంచి ఏదైతే అవినీతులు కుంభకోణాలు ఇవన్నీ జరిగినాయో అండ్ నాయకులు డబ్బులు దోచుకోవడమే తప్పించి ప్రజలకు మేలు చేయకపోవడం ఎలా ఇది జరిగిందో దానివల్ల ఇంకా మనది డెవలపింగ్ ఇండియాగానే ఉంది. మనకంటే ఏర్పడిన తర్వాత దేశాలు కానీ ముందు దేశాలు కానీ మనకంటే డెవలపింగ్లో ఉండడానికి మనం ఇంకా డెవలపింగ్లో ఉండడానికి వాళ్ళు డెవలప్ అవడానికి అదే మెయిన్ రీజన్. మన నాయకులు మన ప్రజలు మనం పాటిస్తున్న ఆచారాలే. మీకు తెలుసో తెలీదో ఇంతకుముందు నూలుతో నేసిన పంచలు చీరలు ఇవన్నీ వేసుకునేవాళ్ళు. గాంధీజీ గారి ముందు నూలు కూడా తిప్పేవాళ్ళు, మీకు తెలిసిందే. అది ఆయనే ప్రోత్సహించేవాళ్ళు. సో ఇంగ్లీష్ బట్టలు బదులు ఇవి వేసుకునేవాళ్ళు. వీటిని చూసి మన సంస్కృతి నచ్చి మన ఇండియాకి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా ఇవి పాటించేవాళ్ళు. లేదంటే వాళ్ళు నచ్చిన డ్రెస్సాలు వేసుకునేవాళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళు లేదా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్స్ అప్పుడు ఏ స్టేట్స్ ఉన్నాయో అవన్నీ మన కంట్రీ మొత్తం గాంధీజీ గారు చూపించిన వేలోనే వెళ్ళి బాగా మన ఆచారాలు పాటించేవాళ్ళు. వాళ్ళ నూలు వస్త్రాలు వేసుకునేవాళ్ళు. పంచెలు కానీ ధోతీలు కానీ షర్ట్స్ అండ్ శారీస్ అండ్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ నూలు వస్త్రాలతో వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నూలు వస్త్రాలు కరువు అయిపోయినాయి. చేతి పని వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అన్ని రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరు నూలు వస్త్రాలు కొనరు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ కదా. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, నేను ఇండియాని తిట్టడం లేదు, మిగతా కంట్రీస్ని పొగట్టడం లేదు. మన నేచర్ని, మన కల్చర్ని, మన బిహేవియర్ని, మన క్యారెక్టర్ని, మన మంచితనాన్ని చూసి మిగతా కంట్రీస్ నేర్చుకొని వాళ్ళు కూడా నూలు వస్త్రాలు ఇవన్నీ ఇప్పుడైతే వేసుకుంటారు. ఇంతకుముందు మనకు తెలియదు. నేను పుట్టిన 26 ఇయర్స్లో గమనించింది ఏంటంటే, ఇప్పుడు 77th ఇండిపెండెన్స్ డే కారణంగా చెప్తున్నాను. నూలు వస్త్రాలు వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ మనం వాళ్ళ స్టైల్లోకి వచ్చేసాం, వెస్ట్రన్ కల్చర్కి వచ్చేసాం. సగం సగం బట్టలు వేసుకోవడము, స్టైల్ ప్యాంటు షర్ట్లు వేసుకోవడము. అబ్బాయిలన్నా పర్లేదు ప్యాంటు షర్ట్లు, అది నార్మల్గా. అమ్మాయిలు అయితే మరి సగం సగం బట్టలు లేదంటే పైన వేసి కింద వేయకుండా ఇలా చేస్తే మరి ఘోరాలు అన్యాయాలు ఎన్ని జరగకుండా ఎలా ఉంటాయి. అది కాకపోతే మనం తినేదేమన్నా బలమైన ఫుడ్, కల్తీ ఫుడ్. ఎప్పుడో పెరగాల్సిన ఇప్పుడు పెరిగిపోవడం. ఏజ్ కానీ మన బాడీ కానీ మన హార్మోన్స్ కానీ మన హైట్ కానీ వెయిట్ కానీ ఎప్పుడో ముసలిలో అయిన తర్వాత రావాల్సిన రోగాలు కానీ అన్నీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. అన్నీ మన ఫుడ్, మన అలవాట్లు, మన కల్చర్, మన లైఫ్ స్టైల్ వల్లే. కానీ ఎవరికి చెప్తే అర్థమవుతుందా? ఎవరికి అర్థం కాదు. నేను మీరు ఒకళ్ళు నమ్ముతారు నమ్మరు. నేను ఇప్పటికీ డైటింగ్ చేస్తున్నాను 8 months నుంచి. బట్ అంటే నా వరకు నేను ఎక్సర్సైజ్ చేయలేకపోయినా ఫుడ్ తగ్గించాను. అండ్ కొంచెం 10 kgs తగ్గాను. మామూలు అది గొప్ప విషయమే. 10 kgs తగ్గడం అంటే నార్మల్ విషయం కాదు. ఇంకా తగ్గాలనుకుంటున్నాం 10 kgs. కాకపోతే మనది కొంచెం ఫ్యాట్ బాడీ కదా, వచ్చినంత ఈజీగా తగ్గదు. నా విషయం పక్కన పెడితే నాకంటే స్ట్రాంగ్ బాడీస్ కూడా బండిల మీద వెళ్ళి పొట్టలు తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు లేడీస్కి మాత్రమే ఉండేవి. అది 9 months ప్రెగ్నెన్సీ వాళ్ళకి, లేదంటే 8 months నెలలు నిండిన వాళ్ళకి పొట్టలు ఉండేవి లేడీస్కి. కానీ ఇప్పుడు బాయ్స్ కూడా లేడీస్ని మించిపోయి పొట్టలు పెంచుతున్నారు. ఎందుకు? సుఖం నేర్చుకోవడం వల్ల. అంటే సుఖం అంటే మళ్ళీ మీరు వేరేది అనుకున్నారు. కొంచెం కొంచెం దూరాలు కూడా నడవకుండా, కొంచెం దూరాలకు కూడా వెళ్ళకుండా, ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటూ, లేదంటే ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందుంటూ, ఆ ఫోన్ల ముందుంటూ, లేదంటే టీవీల ముందుంటూ, జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ, ఇవన్నీ చేయడం వల్ల మనం 90sలో సన్నగా ఉన్న బాయ్స్ 2023కి వచ్చేటప్పటికల్లా డబల్ త్రిబుల్ వెయిట్ పెరిగిపోయారు. అంటే ఇప్పుడు 90sలో ఒక 60 kgs ఉన్నవాళ్ళు ఇప్పుడు మినిమం 120 kgs. అంటే అది మినిమమే. మ్యాక్సిమం ఎంతైనా పెరగచ్చు, 200 కూడా దాటొచ్చు. మా ఊళ్ళో చెప్పేస్తాను నేను పెద్ద పొట్టలు వేసుకుని తిరిగేవాళ్ళు. అదే వాళ్ళ పర్సనల్, నేను పక్కన పెట్టింది. నిన్న కూడా చూసాను. నేను ఇప్పుడు మా షాప్ దగ్గర నుంచి ఇంటికి 5 నిమిషాలు నేను నడుచుకుంటాను వస్తాను. అంత రిస్క్ అయితే నేను బండ్ల మీద ఎక్కను. ఎందుకంటే డైటింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నడుగుతాము, రిలీఫ్గా ఉంటుంది బాడీకి. ఎప్పుడు ఆ బైక్ మీద తిరుగుతాము అని మెయిన్ అయితే నాకు బైక్ కూడా రాదు. మీరు నవ్వుకోండి, అర్థాలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, అది వేరే మ్యాటర్.
అది రాకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చి యాక్సిడెంట్లు అయ్యి లేదంటే మనకి వల్ల వేరే వాళ్ళకి జరిగి ఇవన్నీ ఎందుకు మనకి, సో అవి రాకపోవడం బెటర్. నిన్న ఒక అతను మా షాప్ ఎదురుగా షాప్ అనమాట, అతని పేరు ఎందుకు తెలిసిన అతని షాప్ దగ్గర నుంచి హెయిర్ కట్ షాప్కి ఓన్లీ 5 minutes నడుచుకుంటూ వెళ్తే 5 minutes అంటే 1 kilometer ఉండదు. 5 minutes కూడా పట్టదు, 2-3 minutes వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు నేను 10 కిలోమీటర్ 10 minutes పట్టింది. 5 minutes అంటే సగం కిలోమీటర్ ఉండదు ఉండక. అలాంటి కిలోమీటర్కి బండి వేసుకెళ్ళి వస్తున్నాడు. ఇంకో ఆయన అంతే, దగ్గర దూరాలు కూడా బండ్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇది బండ్లు వేసుకుని తిరుగుతున్న ఫ్యాషన్ అనుకుంటున్నారు, కానీ దానివల్ల మీకు జరిగే హాని కానీ మీకు జరిగే అన్నీ ఎవరు గుర్తించడం లేదు. ఇక నుంచి అయినా గుర్తించి మేలుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి హర్ రంగ్ తిరంగా అంటే ప్రతి ఇంట్లో మన జాతీయ జెండా ఎగరేయమని. సో మోడీ గారు ప్రతిపాదించిన ఈ హర్ రంగ్ తిరంగా అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. అందరింట్లో నేషనల్ జెండాలు పాతి మీ దేశభక్తిని చాటుతారని, మిగతా రోజులు ఎట్లా మీరు చాటరు, ఈరోజన్నా చాటుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.